ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలీదు ఇంత పెద్దోళ్ళని చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకు ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్ సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకి ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు. బట్ అయ్యాను. చిన్న లక్ యాడ్ అయింది దానికి, నా స్ట్రగుల్లో లక్ యాడ్ అయింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాని గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏం సైన్ చేస్తున్నాం అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాని గారికి. అండ్ దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఓకే ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలి జాబిలి చందు చందు జాబిలి అనుకుంటా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా చందు జాబిలి, ఎటెళ్ళినా చందు జాబిలి. అండ్ ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరిని చాలా ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు, కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాం అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెక్కం గారు నాకు కాల్ చేసి ఏదో ఒక కథ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను, కథ చాలా బాగుంటుందని. వెళ్ళాను, విన్నాను. అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అలా ఉండడం. అండ్ అయ్యో అండ్ ఇంకేమన్నా చెప్పడానికి, అయ్యో దేవుడా, ఇందాక చెప్పిన డైలాగులు ఏమైనా చెప్పి. ఫస్ట్ ప్రేమలో ఎంత ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నామని ఈ బ్యాండ్ మేళం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేసుకునే వాళ్ళం, నేను రోషన్. అరే 2 million హిట్ అయిందిరా అలా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలన్నీ మీరు పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ తప్పకుండా 26th మా సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక 2 పాటలకి స్టెప్పులు, బట్ బిఫోర్ దట్ ఎస్ యాదగిరి.